హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. బేకరీ స్టైల్లో ఎలా అయితే వస్తాయో ఇంట్లో కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ అలానే వచ్చినాయి. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ముందుగా ప్రాసెస్లోకి వచ్చేసరికి నేనైతే 1 కప్పు శనగపప్పు అయితే తీసుకున్నాను. పచ్చి శనగపప్పు అయితే 1కి 2 సార్లు కడుక్కొని అయితే పక్కన పెట్టుకోవాలి, కొంచెం నాననివ్వాలి. తర్వాత 1 కప్పు మైదా పిండి అయితే తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నాను. మీరు ఏమన్నా ఫుడ్ కలర్ అలాంటివి యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. పిండిని అయితే అలా కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఆ నెయ్యి మొత్తం కలిసేదాకా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చివరిలో 1 స్పూను నెయ్యి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అనేది 2 అవర్స్ అయితే నానితే బాగుంటుందండి. ఈ లోపల మనమైతే పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాం. పప్పు పొయ్యి మీద వేసేసి కొబ్బరి అయితే నేను ఎండు కొబ్బరి మిక్సీ వేద్దామని చెప్పేసి కట్ చేసి మిక్సీ అయితే వేసాను. ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అలా ఉడికితే సరిపోతుందండి. మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టుకుంటే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. పప్పు ఉడికిపోతుంది. దాన్ని అయితే అలా స్ట్రైన్ చేసేసుకొని ఆరిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తగా పప్పుని. పప్పు అయితే అలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 కప్పుకి 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్ స్వీట్నెస్ అయితే వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. ఈ కొలతలు అయితే మాత్రం పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది, తీపి మీడియంగా తినే వాళ్ళకైనా. ఈ లోపల నెయ్యి కొంచెం కరిగిస్తున్నాను. బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఆ కరిగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పప్పుని అయితే అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అసలు బొబ్బట్లు చేయడం అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా బాగా వస్తాయండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఫైనల్గా అయితే సూపర్గా వచ్చినాయి. ఒకసారి ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సంక్రాంతికి అయితే ఇంట్లో మనం ఒక స్వీట్ ఐటెం చేసుకున్నట్టు ఉంటుంది. అది అలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనం కొంచెం కొబ్బరి అయితే మిక్సీ వేసుకున్నాం కదా, ఆ కొబ్బరి కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందాం. ఆ పిండి అంతా దగ్గరగా ఉండలేదా మనం ఉండకి వచ్చేలాగైతే ఉడకనివ్వాలి. దాన్ని అయితే ఉడికిన తర్వాత స్ప్రెడ్ చేసేసుకొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దాన్ని అయితే మనకు కావాల్సిన సైజులో ఉండలు అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే 1 కప్పు పప్పుకి ఆల్మోస్ట్ 15 దాకా వచ్చినాయి ఉండలు. ఇప్పుడైతే ఇది నానిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం తీసుకున్న ఉండల కంటే కొంచెం చిన్న సైజులో ఉండ తీసుకొని నేనైతే ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నాను. మీకు ఆడ బటర్ పేపర్స్ ఉంటే అవైనా యూజ్ చేయొచ్చు. నేను ఆయిల్ పేపర్ అయితే 3 సైడ్స్ కట్ చేసుకొని అలా మనం ఇంట్లో పండగలప్పుడు చెక్కలు చేస్తాం కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకొని ఆడబెట్టి దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఆ పిండిని అయితే స్ప్రెడ్ చేసుకున్నా. దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండని అయితే మధ్యలో పెట్టుకొని అన్ని సైడ్స్ క్లోజ్ చేయాలి. ఆ పిండిని కవర్ చేస్తూ ఉండలాగా అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే అది తీసేసేయాలి.
దాన్ని అయితే చేతిలో కానీ కొంచెం అలా స్ప్రెడ్ చేసుకొని మన చేతిలో కొంచెం గట్టిగా అలా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ దాన్ని అయితే మనకు కావాల్సిన సైజులోకి బొబ్బట్టుని అయితే ఒత్తుకోవడమే. మనం తీసుకున్న మైదా పిండి కాబట్టి పిండి అనేది బయటికి రాకుండా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, మనకు కావాల్సిన సైజులోకి బొబ్బట్టుని అయితే అలా ఒత్తుకోవడమే. మనం బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడే గ్యాస్ పైన ఇది కాల్చుకోవడానికి పెనాన్ని అయితే హీట్ చేయాలి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని బొబ్బట్లను దాని మీద వేసి కాల్చుకోవడమేనండి. మిగతావన్నీ అలానే కాల్చుకుంటూ ఉండాలి. ఇంకా దానికి నెయ్యి అప్లై చేస్తూ 2 సైడ్స్ ఈక్వల్గా కాలేటట్టు చూసుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఇలానే చేసుకుంటూ ఉండాలి. అసలు ఎలా వస్తాయో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అండి సూపర్గా ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి. మనం అచ్చం బేకరీలో కొనుక్కుంటే ఎలా ఉంటాయో టేస్ట్ అంతకంటే బాగా వచ్చినాయి. ఎందుకంటే మనం హోమ్ మేడ్గా ఇంట్లో చేసుకుంటాం కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. నేనైతే ఒక పక్కన ఇది చేసుకుంటూ ఒక పక్కన కాల్చుకుంటున్నాను. అలాగే మిగిలిన బొబ్బట్లన్నీ కూడా కాల్చేసుకోవడమేనండి. ఇదైతే ఫైనల్గా అయితే అయిపోయినాయి. చూడండి ఎలా వచ్చినాయో, పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే మన వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.